వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం పట్టుపురుగుల పెంపకం గురించి తెలుసుకుందాం. మీరు చూస్తుంది పెద్ద పంజాని మండలంలో చీకుల దిన్నపల్లిలోని చాకీ కేంద్రం. ఇది ఇటుక నెల్లూరులోని విత్తనం పురుగులు. పలమనేరు మండలంలో పెంగరగుంటలోని గిడ్లు ఉత్పత్తి కేంద్రం నడిపిస్తున్నాం. వేసవి కాలంలో టెంపరేచర్ మరియు హ్యూమిడిటీ కంట్రోల్ చేయడం గురించి తెలుసుకుందాం. ఇక్కడ చుట్టూ కుండలు ఉండడం వల్ల రేడియేషన్ చాలా ఎక్కువ ఉంది. రేడియేషన్ వల్ల టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే టెంపరేచర్ 40.5 డిగ్రీలు మరియు తేమ శాతం 23% ఉంది. ఇప్పుడు లో కాస్ట్ అంటే అత్యంత తక్కువ ధరలో టెంపరేచర్ హ్యూమిడిటీని ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం. ప్రెసెంట్ మన దగ్గర 3 షెడ్లు ఉన్నాయి. ఈ 3 షెడ్లలో నెలకు 2 పంటలు చొప్పున చేస్తాం. ఈ పంట ద్వారా వచ్చిన గూడ్లు మన గ్రైనేజ్కి వెళ్ళి మన గ్రైనేజ్ నుంచి గుడ్లు తయారు చేసి మన చాకీ సెంటర్ ద్వారా రైతులకు ఇవ్వబడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే షెడ్ కి చుట్టూ షేడ్ నెట్లు కట్టాము. ఈ నెట్లు మీరు వాతావరణం బట్టి అంటే ఎండకి గాలికి తగినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చుట్టూ జమ్ము వేసాము. జమ్ము అనేది మనకు చాలా చల్లదనాన్ని ఇస్తుంది. విత్తనం పురుగులు పెంచుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ షెడ్లు పఫ్ షీట్లతో కట్టాము. రైతులందరి దగ్గర పఫ్ షీట్స్ లేకపోవచ్చు, కానీ సిమెంట్ షీట్ల మీద కూడా ఈ జమ్ము వేసి దాని మీద స్ప్రింకిల్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం షెడ్ లోపల ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, టెంపరేచర్ 27, హ్యూమిడిటీ 60% ఉంది. అంటే టెంపరేచర్ దాదాపు 13 డిగ్రీల వరకు తగ్గించుకున్నాం. హ్యూమిడిటీ 40% వరకు పెంచుకున్నాం. ఈ సెన్సర్ దాదాపు 8,000 పడుతుంది. చాలా అక్యురేట్ గా చూపిస్తుంది, కానీ ఇది 450 మాత్రమే. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చూపిస్తుందో. ఈ డిజైన్ లో చాలా సెన్సర్లు ఉన్నాయి, కానీ బీటెక్ కంపెనీది మాత్రం మనకు చాలా పర్ఫెక్ట్ గా చూపిస్తుంది. ఈ సెన్సర్ మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఇది సీడ్ పురుగులు 25 చాకీ అయినది FC1 FC2 మన చాకీ సెంటర్లో చాకీ కట్టుకొని తీసుకొచ్చాం. ఇప్పుడు 2వ రోజు. ఇవి FC1 పురుగులు, వీటికి నామాలు అనేవి ఉంటాయి. ఇవి FC2 పురుగులు, వీటికి నామాలు ఉండవు. ఇప్పుడు మనం ఫాగర్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక 200 లీటర్ల డ్రమ్ ను నింపుకొని డ్రిప్ పైప్ కనెక్షన్ ద్వారా ఫాగర్స్ కనెక్ట్ చేసాం. ఈ ఫాగర్ నుండి గోని సంచికి 2 అడుగులు, ఈ ఫాగర్ నుంచి కిటికీకి 2 అడుగుల దూరంలో పెడతాం. ఈ నీళ్లు స్ప్రే ఏం చేస్తాయంటే ఇవి తడిచి లైట్గా మన మెస్ డోర్ లోపల కూడా కొంచెం నీళ్లు పడి హ్యూమిడిటీని పెంచుతుంది. హ్యూమిడిటీ పెరిగితే ఆటోమేటిక్గా మనకు టెంపరేచర్ కూడా తగ్గుతుంది. ఈ షెడ్ 23కి 50. ఆకు రూమ్కి ఒక 10 అడుగులు వదిలాం. ఈ షెడ్కి 6 కిటికీలు ఉన్నాయి. ఒక్కొక్క కిటికీకి ఒక్కొక్క ఫాగర్ చొప్పున పెట్టాం. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్. ప్రతి ఒక్క రైతు దగ్గర ఇది ఉంటుంది. ఒక్కొక్క ఫాగర్ 200 మాత్రమే. ఈ షెడ్ కి మొత్తం 12 కిటికీలు ఉన్నాయి. వీటికి 12 ఫాగర్లు పెట్టాము. అంటే 2,400 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ మనం నీళ్లు బెడ్ మీద పడకుండా చూసుకోవాలి. ఇక్కడ ఈ చివర్లో కొంచెం తడిసినందువల్ల ఫాగర్స్ కొంచెం దూరంగా పెట్టేశాం. కింద కిటికీలు మాత్రం ఖచ్చితంగా మూసే ఉండాలి, ఎందుకంటే అవి ఓపెన్ చేస్తే హ్యూమిడిటీ బయటకు వెళ్ళిపోతుంది. పైన కిటికీలు తెరిచి ఉండాలి, దానివల్ల మనకు వేడి బయట వెళ్ళిపోతుంది. పట్టు పురుగులు స్పిన్నింగ్ అప్పుడు అంటే గూడు కట్టక ముందు 2 ml వరకు గంజరం పోస్తుంది. ఈ పురుగు ఎప్పుడు నీళ్లు తాగదు. ఆకులలో తేమ నుంచి నీరుని ఉత్పత్తి చేసుకుంటుంది. షెడ్ లోపల తేమ శాతం తగ్గితే ఆకులు ఎండిపోతాయి. పురుగులు ఆకులను తినకుండా రోగాలు రావడానికి కారణం అవుతుంది. చివరికి ప్రతి వేసవి కాలంలో షెడ్ చుట్టూ షేడ్ నెట్లు కట్టుకోవాలి. మన ఊర్లో దొరికే జమ్ము తెచ్చుకుని షీట్ల మీద వేసుకున్న తరువాత స్ప్రింకిల్స్ వేయాలి. ఫాగర్ సహాయంతో హ్యూమిడిటీని పెంచాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వేరే రైతులకు షేర్ చేయండి. ఇంకేమైనా సందేహాలుంటే కింద కామెంట్ చేయండి.